అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వీసీల బలవంతపు రాజీనామాలపై నిలదీసిన వైఎస్ఆర్సీపీ 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల ఉపాధి అవకాశాలపైన ప్రశ్నల వర్షం. ఒకేసారి 17 మంది వీసీలు రాజీనామాలు చేయడం ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వమే బెదిరింపులకు పాల్పడి బలవంతంగా రాజీనామాలు చేయించింది. మంత్రి లోకేష్ ఆదేశాలతో ఉన్నత విద్యామండలి చైర్మన్ స్వయంగా వీసీలను పిలిచి రాజీనామా చేయించారు. తొలుకు ఏపీపీఎస్సీ చైర్మన్ కూడా బెదిరించి రాజీనామా చేయించడం వాస్తవం కాదా? వీసీల వ్యవహారంపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి. వైఎస్ఆర్సీపీ సభ్యులు పట్టు, ఆధారాలు చూపితే విచారణ జరిపిస్తామని మంత్రి లోకేష్ ఆధారాలు బయట పెట్టేసరికి మాట దాటేసిన వైనం. ఉపాధి పెట్టుబడులపైన గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు విపక్షం మండిపాటు. 4 లక్షల మందికి ఉపాధి చూపడం లక్ష్యమని చెప్పారని లోకేష్ కవరింగ్. సభసాక్షిగా అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వ తీరు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ వాకౌట్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రంలో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారా? ఎక్కడో చూపించండి వైఎస్ఆర్సీపీ సభ్యులు శాసనమండలిలో నిలదీశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో చర్చ సందర్భంగా మండలిలో మంగళవారం అంశంపై అధికార విపక్ష సభ్యుల మధ్య కొద్దిసేపు వేడిగా చర్చ జరిగింది. చివరికి సమాధానం చెప్పాక మంత్రులు నీళ్లు నమలాల్సి వచ్చింది. ఏకంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నీ ప్రభుత్వం 9 నెలలుగా ఒక్క ఉద్యోగం కాదు కదా, కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావనే లేదన్నారు. గవర్నర్ ప్రసంగంలో నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పించారని ఎమ్మెల్సీ వరడు కళ్యాణి విమర్శించారు. ఏ శాఖలో ఏ కంపెనీలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. 4 లక్షలు కాదు, 4గురికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ సమయంలో మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుంటూ 6.5 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం, 4 లక్షల ఉద్యోగాల అవకాశాలు వస్తాయని చెప్పామే కానీ కల్పించినట్టుగా ఎక్కడ చెప్పలేదని ఇంగ్లీష్ వెర్షన్లో ఉన్న గవర్నర్ ప్రసంగాన్ని చదివి బుకాయించబోయారు. తెలుగులో గవర్నర్ ప్రసంగాన్ని చదవాలని సభ్యులు పట్టుబట్టడంతో ఇంగ్లీష్ చదువుతున్నా కదంటూ ఆంగ్లంలో ఉన్న ప్రసంగం పాఠాన్ని మరోసారి చదివి వినిపించారు. శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ ఫ్లోర్ లీడర్ బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుని తెలుగు ప్రసంగ పాఠంలో ఉన్న అంశాలను చదివి వినిపించారు. 4 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించబడింది అని అందులో స్పష్టంగా ఉందన్నారు. తెలుగులో తర్జుమా చేయడంలో పొరపాటు జరిగి ఉంటుందని, అదే విషయాన్ని హుందాగా అంగీకరించి సరిచేస్తామని చెప్తే సరిపోతుంది కదా అని హితో పలికారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే వీసీలతో బలవంత